నాకైతే తెలీదు. వేరే మనకు తెలిసిన ఆమె వచ్చి తీసి ఇచ్చి పంపించింది. బాగుంది కదా ఆకు, చూడ్డానికి బాగుంది కదా. ఇది చేస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పప్పులో వేసి ఉడకబెట్టి చేస్తారంట. నేను కూడా అదే మాట చేస్తాను. ఇది వచ్చి బాలింతలకి మంచిదంట. పిల్లలకి పాలు పడ్డము, ఈ కడుపులో పుండు ఆరడము, ఇవన్నిటికీ పనికొస్తాయంట, పనిచేస్తాదంట. ఇది చాలా హెల్త్ కూడా మంచిదంట. ఒకసారి మీకు కూడా దొరికితే మీరు కూడా చేసుకొని ఈ మరి కడుక్కొనేసి ఒక 2 సార్లు కడుక్కొనేసి మట్టి అంతా పోతుంది. చూడండి, పచ్చెనగపప్పు కొద్దిగా, కందిపప్పు కొద్దిగా వేసుండాను నేను. ఉడికిన తర్వాత ఆకు వేసి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి వంచుకునేస్తే సరిపోతుంది. చూడండి, ఆ వంచిన చారు కోసము చింతపండు కొద్దిగా తీసుకున్నాను. పప్పు సగం ఉడికిన తర్వాత ఆకేసా, ఉడికిన తర్వాత దించేస్తాను. ఉడికిపోయింది, ఇప్పుడు వంచేసుకుంటాను. ఇది బాగా ఆరిన తర్వాత పిండేస్తాం. నీళ్ళంతా పిండేసి దీనికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుంటూ. లైట్ గా వేడుంది, పర్లేదు, పిండేయచ్చు. ఉద్దిపప్పు ఆవాలేసాను, కొద్దిగా ఎర్రగడ్డలు, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డలు బాగా వాడేదానికోసమని ఒక చిటికెడు ఉప్పు, తెల్లబాయలు, కొద్దిగా కరివేపాకు, 3-4 పచ్చిమిర్చి. నేను 3 వేసుకున్నా కారం ఎక్కువ ఉంటుందని 1 టమాటా వేసాను. ఒక 5-6 ఎండుమిర్చి తీసుకొని తుంచుకున్నాను, అవి కూడా వేసేస్తాను. పసుపు చిటికెడు. ఆ పప్పు ఆకు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు ఇవి, చింతపండు నీళ్లు, తగినంత ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి కొద్దిగా కొత్తిమీర. అయిపోయింది, ఆపేస్తాను. ఆకు తిరగబోసుకునే దానికోసం కొద్దిగా నూనె పోసి ఉద్దిపప్పు ఆవాలు వేస్తాను, ఎర్రగడ్డలు వేసి వేసుకుంటాను. ఒక 5-6 తెల్లబాయలు, ఒక 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, చిటికెడు పసుపు పొడి. ఈ ఆకు పప్పు అంతా ఉడకబెట్టుకున్నాం కదా, లైట్ గా సాల్ట్ వేసి ఇప్పుడు దీన్ని ఈ తిరగబాతలో వేసుకుంటాం. ఎర్రగడ్డలు మాత్రం ఎక్కువ వేగన అవసరం లేదు, ఇదే మరి ఉండాలి. ఈ ఆకు దీంట్లో వేసి కలిపెట్టేస్తాము. ఇంకేం సాల్ట్ గిల్ట్ ఏం అవసరం లేదు. గ్రీన్ చిల్లీ పేస్ట్, ఒక 2 ఎండుమిర్చి అంతా వేసాం కదా, సరిపోతుంది. ఆకు ఈ వంచిన చారు సంగటికి బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.